అందరికీ నమస్కారం. 2024 జూలై 20వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారు దైవ దర్శనాలను చేసుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధి బలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరును. బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో పరపచ్చాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. గందరగోళ పరిస్థితుల నుంచి విముక్తి పొందుతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అధికారుల ప్రశంసలు ఏర్పడడం, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాల నుంచి సమస్యలు తొలగును. నూతన ఆహ్వానాలు అందును. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో పరిచయాలు పెరుగును. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చాలా కాలంగా తేరినటువంటి సమస్య పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలలో హోదా పెరుగును. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగును. ధనాదాయం బాగుంటుంది. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందినం. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవును. వ్యాపారం లాభాల పాట పడిన. ప్రారంభించినటువంటి పనుల్లో ఆనందం తగ్గకుండా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఏకాగ్రతగా పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన. నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రారంభించిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మధుర క్షణాలను గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడడం, అదృష్టవంతమైనటువంటి
కాలమనే చెప్పవచ్చు. చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.